దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు గమనిస్తే కుడి చేతి వైపు రెండు చేతులు ఉంటాయి. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు రెండు చేతులు, ఎడమవైపు రెండు చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదితవదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి.